ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 9లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి భయాన్ని జయించే విశ్వాస హృదయం నీకుందా? వాక్యం 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. డే 8లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మన హృదయంలో దాగి ఉన్న భయం. బయటకు మన విశ్వాసంగానే కనిపిస్తాం, కానీ లోపల నీ భవిష్యత్తు గురించి భయం, ఆరోగ్యం గురించి భయం, పెళ్లి గురించి భయం, ఉద్యోగం గురించి, కుటుంబం గురించి, నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి, లేకపోతే ప్రతి విషయం కొరకు నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ కోసం భయం. పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, లేకుంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, సక్సెస్ అవుతానా, అవనా, ఇవి అన్నిటి గురించి భయం. నా జీవితం సరిగ్గా సాగుతుందా అనే ఆందోళన. భయం మన హృదయాన్ని బంధిస్తుంది, కానీ విశ్వాసం మన హృదయాన్ని విడుదల చేస్తుంది. భయం ఎక్కడి నుండి వస్తుంది? భయం అనేది అనిశ్చితి నుండి, అనేక ఆలోచనల నుండి వస్తుంది. రేపేమవుతుంది అనే ప్రశ్న నుండి వస్తుంది. కానీ దేవుడు పిల్లలుగా మనం ఇలా చెప్పాలి, నాకు రేపు తెలియకపోయినా నా దినాన్ని పట్టుకున్న దేవుడు మాత్రం నాకు తెలుసు. ఆ దేవుణ్ణి పట్టుకొని నీకు నువ్వే బలం తెచ్చుకోవాలి. దావీదు మహారాజు కూడా అట్లనే అంటాడు. దావీదు మహారాజు ఏం చెప్తారు అంటే, నా దేవుణ్ణి బట్టి నేను బలం తెచ్చుకుంటున్నాను. నా దేవుడే నాకు బలమై ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు, నా ఆశ్రయ స్థానమై ఉన్నాడు, నా కొండ, నా కోట, నా సమస్తము ఆయనే ఉన్నాడు అని దావీదు మహారాజు దేన్ని బట్టి, ఆయనకి ఎంతోమంది సైనికులు, సైన్యం, సమూహం, రాజుకోట, రాజు అయినా దేని బట్టి ఆయనకు బలం రాలే. దేని బట్టో తెలుసా? దేవుని బట్టి. దేవుడు నాకున్నాడు, ఆయన నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, రక్షణ శృంగముగా ఉన్నాడని దావీదు మహారాజు దేవుణ్ణి బట్టి తనకు తాను బలాన్ని తెచ్చుకున్నాడు. విశ్వాస హృదయం అంటే ఏమిటి అంటే, విశ్వాస హృదయం అంటే పరిస్థితులు మారకపోయినా దేవునిపై నమ్మకం ఉంచటం, ఆలస్యమైన నిరాశ చెందకపోవటం, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా ఆయన పనిచేస్తున్నాడని నమ్మడం. భయం చెప్తుంది అది సాధ్యం కాదు అని, కానీ విశ్వాసం ఏమని చెప్తుందో తెలుసా? దేవునితో అన్నీ సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఆత్మ పరిశీలన మనం అందరం చేసుకున్నట్లయితే, మీ హృదయంలో దాగి ఉన్న భయం ఏమిటి? విఫలమవుతున్నాననే భయమా? ఒంటరిగా మిగిలిపోతున్నాననే భయమా? గత వైఫల్యాలు గుర్తు చేసుకొని భయపడుతున్నావా? ఈరోజు ఆ భయాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచుదాం, ప్రతి ఒక్కరము కూడా. ఆ రీతిగా భయాన్ని జయించే విశ్వాసాన్ని పొందుకోవటానికి దేవుని పాదాల దగ్గర కూర్చో. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత దావీదు మహారాజు వలె ఈ లిరిక్ పాడుకో. విశ్వాస వీరులం, దేవుని వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సైనికులము. విశ్వాస వీరులం, దేవుని వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సైనికులము. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. విశ్వాస వీరులం, దేవుని వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సైనికులము. నమ్మువానికి సమస్తం సాధ్యమే, విశ్వాసము గలవారే జయింతురు. నమ్మువానికి సమస్తం సాధ్యమే, విశ్వాసము గలవారే జయింతురు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అన్ని నామముల కన్నా పైనామమైన నీ ఘనమైన నామమునకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిజమే,
ప్రతి విషయంలో ప్రవ్వా ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏదో ఒక భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది ప్రవ్వా. దేవా, భయాన్ని జయించే విశ్వాస శక్తిని మాకు అనుగ్రహించి నాయన, ప్రతి భక్తులు కూడా విశ్వాసాన్ని పొందుకొని ప్రార్థన అనే ఆయుధాన్ని ముందుకు కొనసాగించినప్పుడు ప్రవ్వా ఎంతోమంది జీవితంలో నువ్వు కార్యం చేస్తున్నావు నాయన. దేవా, ఇదిగో నేను కూడా ప్రార్థన చేస్తుండగా ఈ 9వ రోజున ప్రవ్వా ఈ వాక్యము నా హృదయంలో స్థిరముగా మీరు ఉంచండి ప్రవ్వా. మీరు మాకు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చారు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు ప్రవ్వా. ఈ దినము నుంచి పిరికి తనము అనే ఆత్మ నాలో లేకుండా ధైర్యంగా ఉండే ఆ ఆత్మను నాకు మీరు దయచేయమని, నాకు సహాయకుడుగా మీరు ఉండమని సమస్త ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.